నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో పుష్కర్ ప్రముఖమైనదిగా విరాజిల్లుతోంది. రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్ పట్టణానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు జగద్గురువు బ్రహ్మదేవుడు కొలువై ఉన్నారు. దేశంలో ఉన్న ఏకైక బ్రహ్మదేవుని ఆలయంగా విరాజిల్లుతున్న పుష్కర్ దివ్యక్షేత్ర వైశిష్ట్యమేమిటో నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. బ్రహ్మదేవుని నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం పుష్కర్. దేశంలో ఏకైక సుప్రసిద్ధ బ్రహ్మక్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు, సావిత్రి, గాయత్రి, సరస్వతీ అమ్మవార్లు కొలువై ఉన్నారు. ముక్కోటి తీర్థాలలో పవిత్రమైన తీర్థక్షేత్రంగా విరాజిల్లుతున్న పుష్కర్ తీర్థరాజ సందర్శన బహుజన్మల పుణ్యఫలంగా పద్మపురాణంలోని మొదటి అంకంలో చెప్పబడింది. ఈ క్షేత్ర సందర్శన సమస్త పాపాలను హరించడమే కాదు, కైవల్య సిద్ధి నొందిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సృష్టి ఆరంభం నుంచి సిద్ధతీర్థంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రం రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. జైపూర్కు 146 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం బ్రహ్మదేవుని లీలలతో మహిమాన్వితమైంది. సుందర ప్రశాంత వాతావరణం ఒక పక్క, రమణీయ దృశ్యాలను శోభించే ప్రకృతి మరోపక్క, ఆరావళి పర్వత సమూహాలు మరోపక్క ఈ దివ్యక్షేత్ర శోభను మరింత ఇనుమడింపచేస్తున్నాయి. సమస్త తీర్థాలలో పవిత్రమైన తీర్థరాజంగా విరాజిల్లుతున్న ఈ పుష్కర తీర్థ సందర్శనతోనే సమస్త పాపాలు మటుమాయమవుతాయని పురాణాలు చెబుతున్నాయి. పుష్కర్ దివ్యక్షేత్రానికి విశిష్టమైన పౌరాణిక ప్రాశస్త్యం ఉంది. సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఈ క్షేత్రాన్ని తన యజ్ఞవాటికగా నిర్ణయించుకుని యజ్ఞయాగాదులు చేసినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఈ క్షేత్రంలో 3 పవిత్ర పర్వతాలు, 5 సారస్వతాలు ఉన్నాయి. ఆ కారణంగానే ఈ క్షేత్రం పవిత్రమైన ధామంగా విరాజిల్లుతోంది. సరస్వతీ అమ్మవారికి చెందిన 5 అంశలు సుప్రభ, చంద్ర, నంద, ప్రాచి, సరస్వతిలు ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువై ఉన్నట్లు పురాణాల ద్వారా అవగతమవుతుంది. పుష్కర్ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా జ్యేష్ఠ పుష్కర్ సరోవర్ తీర్థానికి చేరుకుంటారు. ఆరావళి పర్వతాల నడుమ మనోహరమైన ప్రకృతి శోభను ప్రతిబింబించే ఈ జ్యేష్ఠ పుష్కర సరోవర దర్శనంతోనే జన్మ సాఫల్యం కలుగుతుందని చెబుతారు. అలాగే బ్రహ్మ ఈ జ్యేష్ఠ పుష్కర్ సరోవర్ క్షేత్రాన్నే తన యజ్ఞవాటికగా చేసుకున్నాడని పురాణాల ద్వారా అవగతమవుతుంది. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ క్షేత్రం ఎప్పుడూ ప్రకృతి రమణీయ శోభను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ ఈ సరోవరంలో స్నానాలు చేస్తే ఎలాంటి పాపాలైనా ప్రక్షాళన చెందుతాయని చెబుతారు. ఆ కారణంగానే పుష్కర్కు వచ్చిన భక్తులు ముందుగా జ్యేష్ఠ పుష్కర్ సరోవరంలో భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు. పూర్వకాలంలో ఈ క్షేత్రం అత్యంత వైభవ క్షేత్రంగా విరాజిల్లేదని పురాణాల ద్వారా అవగతమవుతోంది. జ్యేష్ఠ పుష్కర్ సరోవరం చుట్టూ మొత్తం 52 ఘాట్లుండగా వీటిలో గౌఘాట్, బ్రహ్మఘాట్లు ముఖ్యమైనవిగా విరాజిల్లుతున్నాయి. గౌఘాట్ ప్రాంతం నిత్యము భక్తులతో రద్దీగా ఉంటుంది. మెట్ల మీదుగా ఘాట్లోకి దిగిన భక్తులు ఓం బ్రహ్మదేవాయ నమః అంటూ భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు. గౌఘాట్ సాధుపుంగవుడు సంతరావు భావాలియా స్మృతికి చిహ్నంగా నిర్మించారు. ఈ ఘాట్లోనే ఆయన పేరు మీద ఓ సత్రాన్ని కూడా నిర్మించారు. 1762 ప్రాంతంలో గురు గోవింద్ సింగ్ ఈ క్షేత్రంలోనే గురు గ్రంథాన్ని రాశాడని చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. మహాత్మాగాంధీ తదితర మహనీయులు ఈ ఘాట్లో స్నానాధికాలు చేసి తరించటం వల్ల ఈ ఘాట్ను మహాత్మాగాంధీ ఘాట్ అని కూడా పిలవడం జరుగుతోంది. జ్యేష్ఠ పుష్కర తీర్థానికి రోజూ చేసే సంధ్యాహారతి నయనానందకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని బ్రహ్మదేవుని మనస వాచ స్మరించి తరిస్తారు. పుష్కర్ తీర్థక్షేత్రంలో బ్రహ్మదేవుడు కొలువై ఉండటానికి ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది.
ఓసారి బ్రహ్మదేవుడు భూమండలం మీద యజ్ఞం చేయటానికి ఓ శ్రేష్టమైన క్షేత్రం కోసం అన్వేషించాడట. అలాగే తను స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి ఓ పవిత్ర క్షేత్రం కావాలని తలచాడట. ఆ కారణంగా ఆయన ఆకాశంలోంచి 3 కమల పుష్పాలతో మంత్రజాలాలను వదిలాడట. ఆ 3 కమల పుష్పాలు 3 చోట్ల పడి తీర్థక్షేత్రాలుగా వెలిసి జ్యేష్ఠ పుష్కర, మధ్యస్థ పుష్కర, కనిష్ఠ పుష్కరగా అవతరించాయి. ఆ మూడింటిలోనూ బ్రహ్మ జ్యేష్ఠ పుష్కర క్షేత్రాన్ని ఎంచుకొని అక్కడే యజ్ఞ అగాధులు చేసినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. జ్యేష్ఠ పుష్కర్ తీర్థాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలో బ్రహ్మ మందిరానికి చేరుకుంటారు. సుందర ప్రకృతి రమణీయ దృశ్యాల నడుమ బ్రహ్మఘాటుకు సమీపంలో బ్రహ్మ మందిరం భక్తులకు దర్శనమిస్తుంది. జ్యేష్ఠ పుష్కర్ తీర్థంలో స్నానాదికాలు చేసిన భక్తులు స్వామి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. గర్భాలయంలో బ్రహ్మదేవుని దర్శించుకున్న భక్తులకు ఆలయం వెలుపల బ్రహ్మవాహనం హంస కూడా దర్శనమిస్తుంది. ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న ఇంద్రుని, శివుని భక్తితో దర్శించుకుంటారు. దేశంలో ఉన్న 9 అరణ్య క్షేత్రాలలో పుష్కర్ క్షేత్రం ప్రముఖమైనదిగా విరాజిల్లుతోంది. అలాగే దేశంలో ఉన్న 5 ప్రముఖ సరోవర్లలో పుష్కర్ సరోవరం కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. బ్రహ్మదేవుని మందిరంలో బ్రహ్మదేవుణ్ణి దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని గాయత్రి మందిరానికి చేరుకుని అమ్మవారిని భక్తితో పూజిస్తారు. బ్రహ్మదేవుని, ఇతర దేవీ దేవతలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని గాయత్రీమాతా మందిరానికి చేరుకుంటారు. అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో సుందర ప్రకృతి రమణీయ దృశ్యాల నడుమ ఉన్న గాయత్రీ మందిరంలో కొలువై ఉన్న గాయత్రీమాతను భక్తులు దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. ఇక్కడ గాయత్రి అమ్మవారు భక్తుల అభిష్టాలను నెరవేర్చే కల్పతరువుగా విరాజిల్లుతున్నారు. పుష్కర్ సరోవరంలో స్నానాదికాలు చేసే భక్తులు పాపాలన్నీ పోయి ఆత్మజ్ఞానం కలుగుతుందని చెప్తారు. అలాగే కార్తీక శుక్లపక్షం నుంచి పూర్ణిమ వరకు ఈ క్షేత్రంలో స్నానాదికాలు చేసే భక్తులకు సమస్త సమస్యలు పోయి శుభం జరుగుతుందని చెబుతారు. గాయత్రి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలో కొండపై కొలువైన సావిత్రి అమ్మవారిని, సరస్వతి అమ్మవారిని భక్తితో సేవిస్తారు. గాయత్రి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలో కొండపై కొలువైన సావిత్రి అమ్మవారి మందిరానికి చేరుకుంటారు. సావిత్రి మాత ఆలయ గోపురం రాజస్థానీ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతుంది. పర్వత శీర్షభాగాన ఈ మందిరం ఉండటం వల్ల భక్తులు కొంచెం వ్యయప్రయాసలు కూర్చి ఈ మందిరాన్ని చేరుకుంటారు. అనంతరం గర్భాలయంలో కొలువైన సావిత్రి అమ్మవారిని, సరస్వతీ అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో దర్శించుకుని చల్లగా చూడు తల్లి అంటూ ప్రణమిల్లుతారు. దేశంలోని శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలోనే సతీదేవికి చెందిన 2 మణిబంధాలు పడి అది శక్తిపీఠంగా మారిందని చెబుతారు. సావిత్రి, సరస్వతి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని శ్రీరంగనాథుని మందిరానికి చేరుకుని శ్రీరంగనాథుని భక్తితో పూజిస్తారు. సావిత్రి మాతను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని శ్రీరంగనాథ మందిరానికి చేరుకుంటారు. విశాలమైన ప్రాంగణంలో సుందర ప్రశాంత వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది ఈ మందిరం. గర్భాలయానికి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీరంగనాథుని దర్శించుకుని అవ్యక్తమైన ఆనందానికి గురై ఓం వాసుదేవాయ నమః, ఓం శ్రీరంగనాథాయ నమః అంటూ భక్తితో చేతులు జోడిస్తారు. స్వామివారికి పక్కగా లక్ష్మీ అమ్మవారిని కూడా భక్తులు దర్శించుకుని తరిస్తారు. శాలిగ్రామ రూపంలో దర్శనమిచ్చే శ్రీరంగనాథస్వామివారు తనను దర్శనం చేసుకునే భక్తుల కోర్కెలు తీరుస్తారని భక్తులు విశ్వసిస్తారు. అలాగే గరుత్మంతుడు, ఆళ్వార్ స్వాములు కూడా భక్తులకు దర్శనమిస్తారు. పురాతన రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం కొత్త శ్రీరంగనాథస్వామి ఆలయానికి చేరుకుని శ్రీరంగనాథస్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కార్తీక మాసంలో ఇక్కడ స్వామిని దర్శిస్తే సమస్త సౌఖ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మిక. ఇక్కడ ఈ క్షేత్రంలో ఒక్కరోజు నిద్ర చేసే వారికి కైవల్య ప్రాప్తి కలుగుతుందని పద్మపురాణం చెబుతోంది.
శ్రీరంగనాథుని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే పరిసరాలలో ఉన్న ఇతర దేవీ దేవతలు పంచ్కుండలను దర్శించుకుని తరిస్తారు. శ్రీరంగనాథ స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం పంచ్కుండ్కు చేరుకుంటారు. జ్యేష్ఠ పుష్కర్ తీర్థం నుంచి కొంత దూరం నడిచి వెళ్తే యజ్ఞపర్వతం దర్శనమిస్తుంది. ఇక్కడ అగస్త్య మహాముని ఆశ్రమం ఉంది. ఇక్కడే అగస్త్యకుండ్ దర్శనమిస్తుంది. దీనికి సమీపంలో నాగకుండ్ దర్శనమిస్తుంది. ఈ నాగకుండులో భక్తులు స్నానాదికాలు చేసి నాగదేవతలను భక్తితో సేవిస్తారు. అలాగే నాగపంచమి రోజున ఇక్కడ మహిళా భక్తులు నూతన వధూవరులు నాగ్ వాసుకీనాథుని భక్తితో పూజించి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. అలాగే గంగాకుండ్, సూర్యకుండ్, చక్రకుండ్, పద్మకుండ్లలో స్నానాదికాలు చేస్తే సమస్త పాపాలు పోతాయని చెబుతారు. పుష్కర్ తీర్థక్షేత్రంలో ఏటా చేసే పుష్కర్ మేళా నయనానందకరం. అత్యంత ఘనంగా నిర్వహించే ఈ మేళను కార్తీక శుక్లపక్షంలో నిర్వహిస్తారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. పుష్కర్ దివ్యక్షేత్రంలో ఏటా చేసే పుష్కర్ మేళా నయనానందకరం. అత్యంత ఘనంగా నిర్వహించే ఈ ఉత్సవాలను ప్రతి ఏటా కార్తీక శుక్లపక్షంలో నిర్వహిస్తారు. రాజస్థాన్ సంస్కృతి సంప్రదాయాలను స్ఫురణకు తెచ్చే ఈ ఉత్సవాలలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు స్వయంగా పాల్గొని పూజలందుకుంటున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. అత్యంత ఘనంగా నిర్వహించే ఈ మేళాను దర్శించుకోవటానికి 2 కనులు కూడా చాలవంటే అతిశయోక్తి కానేరదు. ఈ జగత్తు అంతటికీ ఆదిగురువు బ్రహ్మ. జ్ఞాన సంపన్నుడిగా యోగమూర్తిగా పూజలందుకుంటున్న బ్రహ్మదేవుని కరుణాకటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండి జ్ఞానసిద్ధి కలగాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం.